జరుగుతున్న కార్యక్రమంలో భగవంతుడే కాదు నేను కూడా మీతోనే ఉంటానని కోరుకుంటూ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. అండ్ ఇదే కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ వ్యక్తులు సినీ నటులు వచ్చి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి కనీసం సభ్యులందరికీ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరం కూడా ఈ లోకం నుంచి మాయాలోకంలోకి విహరితామా? అర్థమవుతుంది. నాకు తెలిసండి, 2 చేతులు ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడతారని నాకు తెలుసు. చేతులు లేని వారి కోసం నేను ప్రే చేస్తాను, మ్యాచ్ ద్వారా చేతులు చూపిస్తాను, దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 చేతులు ఉన్న వాళ్ళు చాలా మందికి ప్రే చేయాలి, తెప్పిస్తాను, ఖచ్చితంగా 2 చేతులు తెప్పిస్తాను. మరో జన్మంటూ ఉంటే వీళ్ళకి 3 చేతుల వాళ్ళ నుంచి కూడా నేను భగవంతుని కోరుతాను. ఎందుకంటే ఒక చేయి ఏదైనా పని చేస్తున్నా మిగతా 2 చేతులు ఆశిస్తున్నాను కాబట్టి. ఓకే, నౌ స్టార్ట్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. వాళ్ళ బామ్మర్ది గారిని నింపుతాం. మరొకసారి ఈ యొక్క వేదిక మీద ఉన్న అతిరథ భారతులకు, మా నవీన్ ఆడబిడ్డలకు, అలాగే వచ్చిన మొత్తం అంతా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అతిథులకు అందరికీ కూడా నా తరఫున రాష్ట్ర తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, చేసుకుంటూ వస్తారు. ఇది రియల్ వాయిస్. అదే సినిమాలో ఉంటే ఏంట్రా మా ఆయనకి వచ్చే మమ్మల్ని కొడతా, ఊరికి మారుతుంది, తినే ఫుడ్ మారుతుంది, మడుకున్న గడ్డి మారుతుంది, బ్లడ్ ఎందుకు మారుతుందో బ్లడ్ ఫుల్ సేమ్ పవర్ సేమ్ కలర్. తరం మారిన తత్వం మారలే, లేని జడమా రాని నమ్మకమా? చెప్పండి వారికి. స్ట్రైట్ అయినా జనరల్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ఒకనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. ఇలా ఉంటుంది. ఏంటి సార్ అందరూ కార్తీక్ దీపం సీరియల్ చూస్తున్నట్టు చప్పట్లు కొట్టట్లేదు. ఎందుకంటే ఇలా అందరూ సీరియస్గా చూస్తారు. థ్యాంక్ యూ. ఇదే కార్యక్రమంలోకి మన డిప్యూటీ సీఎం త్వరదల పవన్ కళ్యాణ్ గారు మోసూకి ఎవడు చెబుతాను. రోజున అందరూ చూస్తుంటే మాకు కూడా ఇలాంటి గట్టు గదులు పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరిని కలవాలి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమం చూస్తున్నాను మా వెంకటేశ్వరరావు గారికి, ఎంటర్ క్లయింట్కి థ్యాంక్ యూ. ఇది ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆడపడుచున్నారు కాబట్టి వాళ్ళ కోసం షర్మిలా రెడ్డి గారు తెలుసు కదా. సో ఇలా ఉంటుంది ఆవిడ వాయిస్. అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా ధన్యవాదాలు. ఆల్రెడీ మీ అందరూ చూస్తుంటాయి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, చేసుకుంటూ వస్తారని మరొకసారి ఉద్దేశపూర్వకంగా చెప్పుకుంటున్నాను. ఇలా ఉంటుందండి. అరుంధతి సినిమా చూసారా అందరూ? చూసారా లేదా? అర్థం కాదు. చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూపించినా
దానికైనా ముందు అన్నయ్య సప్తగిరి అనే యాక్ట్ చేసిన ప్రేమగల చిత్రం నుంచి ఇలా ఉంటుంది సప్తగిరి గారి వాయిస్. అండ్ అరుంధతి, అమ్మ అరుంధతి, నువ్వెందుకు వచ్చావమ్మా? వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. నాకు ఎదురు పడుతుందని నేను అనుకోలే. మొదల రప్పిస్తా, నేను గద్వాకి రప్పిస్తా. ఇలా ఉంటుందండి. అండ్ అలాగే ఓల్డ్ యాక్టర్స్ లో రావుగోపాల్ వాయిస్ తీసుకుంటే మీరు క్యారెక్టర్ అన్నారు కదా, కేర్ చేయలేదు అప్పట్లో కొట్టలేదు కదా. ఏమమ్మా తినలే మొత్తం కూర్చున్నారు ఏదా ఎంఎస్ నారాయణ గారు హనుమాన్ జంక్షన్ సినిమా నుంచి ఒక కామెడీ సీన్ తీసుకుంటే మీరు ఇంకా దొరికిన ధైర్యం ఉంటుంది నాకు. వీళ్ళు ఎలా దొరుకుతారంటే వీళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళాలని అరే గంగోపాలు గరికైనా చాలు అమ్మా. ఇదిగే ఆడపిల్ల దొడిపిల్ల బయట తిరగడతామో రోజులు పర్లేదు. డ్రర్కొచ్చి లోపలికి వచ్చి ఇక్కడ చిత్రం కడతా బాగా తెలిసిందే అందు ఈ పని చెప్తా మరద్దు ఎవరికి ఎక్కడ పాపం సెక్టర్ సెక్కుంటాడు. అరే అర్థమైందా? ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, రెండు కలిపి తాగేది నారాయణ. అర్థమైందా? ఇలా ఉంటుందండి. అండ్ ఇందాక మా గురువు గారు